హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇక్కడ ఈ టెంపుల్ చూడగానే ఆంధ్రా సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాననేది. సో నేను సూలూరుపేట చంగాలమ్మ దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము సూలూరుపేట ఆర్ చెన్నైకి వెళ్లే రూట్ లో వచ్చినప్పుడల్లా ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తాము. సో నేనైతే ఈ టెంపుల్ కి 5th టైం అనుకుంటా రావటం. అంటే ఈ టెంపుల్ లో ఫేమస్ వచ్చేసి ఈ చెట్టు. సో ఈ చెట్టుకి సపరేట్ గా ఒక స్టోరీ కూడా ఉంది. సో కంపల్సరీ అందరూ ఈ చెట్టు దగ్గర పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ నేను వెళ్ళిన టైంలో ఈ లోటస్ పాండ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉండింది అనమాట. లోటస్ తో చూడాలనిపించింది కాసేపు అక్కడే. ఇంకా టెంపుల్ లో దర్శనం అయితే అయిపోయింది. ఆ రోజు ఎక్కువ రష్ కూడా లేదు. సో ఇంకా మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఇంకా దర్శనం అంతా చేసేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా మేము రిటర్న్ అవ్వాలి. టెంపుల్ చూడండి ఎంత ప్రెసెంట్ గా ఉందో అసలు. అండ్ ఇక్కడ బాగా మొక్కుకుంటారనమాట. సో మొక్కు జరిగితే మనం అక్కడే ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ మేము అసలు ఏ పని మీద వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఎస్, మేము మా మమ్మీ వాళ్ళ హౌస్ కి ఇటాలియన్ మార్బుల్ చూడటానికని ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మా మమ్మీ వాళ్ళది న్యూ హౌస్ స్టార్ట్ అయినప్పుడు భూమి పూజ వ్లాగ్ పెట్టాను. సో మంచిగా రెస్పాన్స్ వచ్చిందనమాట. ఆ వ్లాగ్ లో చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. సో ఆ హౌస్ కోసమే ఇంకా ఇటాలియన్ మార్బుల్ కానీ వెళ్తున్నాము. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి తడకి 3 కిలోమీటర్స్ లో ఉంటుంది. సో ఈ ఫ్యాక్టరీ మొత్తం ఇటాలియన్ మార్బుల్ ఒక్కటే ఉంటుందన్నమాట. గ్రానైట్ కొంచెం కలెక్షన్ ఉంటుంది. సో మేజర్ గా వీళ్ళ దగ్గర ఇటాలియన్ మార్బుల్ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అంత కలెక్షన్ మనకి అంటే మా సరౌండింగ్స్ లో ఇక్కడే అన్నమాట ఎక్కువ కలెక్షన్స్ ఉండేది. మనం షాప్స్ కి వెళ్తే లిమిటెడ్ గా చూపిస్తారు. అండ్ డైరెక్ట్ గా చూడడం వేరు, అండ్ మనం ఈ స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసి ఉంటది కదా అది చూడటం వేరు. అండ్ మేము ఫస్ట్ టైం అనమాట ఇలాంటి మార్బుల్ ఫ్యాక్టరీకి విజిట్ చేయటం. అండ్ మమ్మల్ని తీసుకెళ్లారు కదా, వాళ్ళు మాకంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మేమైతే ఇటాలియన్ మార్బుల్ వేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే మా డాడీకి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇటాలియన్ మార్బుల్ అని ఫిక్స్ అయ్యాము. సో అందుకని ఇంక ఈ ఫ్యాక్టరీకి విజిట్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా షాపింగ్ చేయాలంటే ఫస్ట్ మనం అసలు ఏ కలర్ వేసుకుంటాం అనేది డిసైడ్ అయిపోవాలి. సో ఇక్కడ మనకి లైట్ బీచ్ నుంచి డార్క్ బీచ్ కలర్, లైట్ గ్రే నుంచి డార్క్ గ్రే, బ్లాక్ ఇలా అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే బీచ్ కలర్ అని ఫిక్స్ అయిపోయాము. అది కూడా లైట్ బీచ్ కలర్ అని చెప్పి. సో ఇంకా మేము బీచ్ కలర్ లో ఏ డిజైన్స్ ఉన్నాయి అండ్ దాని మీద గ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటిదే చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ప్రెసెంట్ గ్రే కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారంట. బట్ మాకెందుకో బీచ్ కలర్ చాలా నచ్చింది. లైటింగ్ పడ్డప్పుడు చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ ఫ్యాక్టరీలో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా బల్క్ గా తెప్పిస్తారనమాట. లైక్ ఇటలీ నుంచి, ఫ్రాన్స్, స్పెయిన్, వియత్నాం ఇలా అన్ని కంట్రీస్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ మనకి ఫ్యాక్టరీలో ఇలా వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక 1 or 2 పీసెస్ ని ఫుల్ పాలిష్ చేసి పెడతారు. సో మనం ఇంట్లో వేసుకుంటే పాలిష్ చేశాక ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ చూడగానే అర్థమైపోతుంది. అండ్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ 80 నుంచి ఉందన్నమాట సైజ్. సో ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి కలెక్షన్ కానీ అండ్ కాస్ట్ కూడా చాలా బాగుంది గైస్. సో మీరు ఎవరైనా ఇటాలియన్ మార్బుల్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఈ ఫ్యాక్టరీని ఒకసారి విజిట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మరి తక్కువ క్వాంటిటీ అయితే ఇవ్వరు. అండ్ వాళ్ళ దగ్గర లైక్ ఒక్కొక్క డిజైన్ మినిమం 4500 స్క్వేర్ ఫీట్ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఆర్డర్ బేసిస్ మీద ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తారు. సో మనం మొత్తంగానే తీసుకుంటే టోటల్ ఒక లాట్ సో మనకు కొంచెం బెస్ట్ ప్రైస్ లో ఇస్తారు. సో మనం దాంట్లో హాఫ్ కావాలన్నా లైక్ 1000 స్క్వేర్ ఫీట్ కావాలంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీస్ అవుతుంది. అండ్ ఈ మిషన్ చూసారా, ఈ మిషన్ ఆ పెద్ద బండి ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తుంది అనమాట. సో 3 hours కి 1 ఇంచ్ కట్ చేస్తుందంట. సో వాటర్ వేస్తూ వేస్తూ కట్ చేస్తుంది. అలా 20 hours పడుతుందంట ఒక బండిని కట్ చేయడానికి. మేము వెళ్తూనే ఫ్యాక్టరీకి స్టార్టింగ్ లో ఇలా డిస్ప్లేలో ఒక 4 పెట్టారనమాట డిజైన్స్. మాకు ఇలా స్టార్టింగ్ లో ఉన్న డిజైన్ అయితే మా ఫ్యామిలీ అందరికి బాగా నచ్చేసింది. సో ఇది వచ్చేసి పింకిష్ షేడ్ లో వస్తుంది అనమాట. యాక్చువల్లీ లైట్ బీచ్ కలర్, దాని మీద షైనింగ్ పింక్ కలర్ లో ఉంది. అండ్ గ్రెయిన్స్ కానీ చాలా బాగుంది అనమాట. అచ్చం మనం లైక్ మార్బుల్ కొండ మీద నడుస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో మా అందరికి అది నచ్చింది కాబట్టి ఇంకా మేము దానికి సిమిలర్ గా ఇంకేదన్నా డిజైన్ ఉందా అని చూస్తున్నాము. ఎందుకంటే అది ఎక్కువ క్వాంటిటీ ఉందన్నమాట, మాకు కొంచెం తక్కువ కావాలా. సో
సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక 2000 స్క్వేర్ ఫీట్ అలా అవైలబుల్ ఉంటాయి కదా, అలా లాట్ మనం తీసుకుంటే మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో 4500 ఉన్నదాన్ని మనం హాఫ్ అడిగామంటే మాత్రం సో కాస్ట్ మనకి 4500 కి ఇచ్చినంత కాస్ట్ కి అయితే ఇవ్వరు. సో అండ్ అక్కడ చూసుకున్నాక నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి స్టోర్ ఉందన్నమాట. అదేంటంటే అక్కడ ఓన్లీ వైట్ కలర్ ఇటాలియన్ మార్బుల్ అవైలబుల్ ఉంటుంది. ఆ వైట్ కలర్ మార్బుల్ తో పాటు డిజైనర్ పీసెస్ కొని పెట్టున్నారనమాట. ఇది చూడండి, అచ్చము కొండల్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అదే డిజైన్ మార్బుల్ మీద. అండ్ ఇక్కడ చూసారా, ఇది డార్క్ గ్రీన్ కలర్ మార్బుల్ అండ్ దీని హైలైట్ వచ్చేసి ఇక్కడ షైన్ అవుతుంది కదా, అదనమాట. సో ఈ మార్బుల్ అయితే స్క్వేర్ ఫీట్ 1800 చెప్పారు. అండ్ టోటల్ మనము ఆ ఒక్క బండ తీసుకోవాలంటే అమౌంట్ 90,000 దాకా అవుతుందంట. సో ఇంకా అక్కడ ఉన్న అవన్నీ మనం దేనికి యూజ్ చేస్తారంటే టీవీకి బ్యాక్ సైడ్ కానీ లేకపోతే ఒక వాల్ హైలైట్ చేయడానికి అలాంటి కాస్ట్లీ మార్బుల్స్ యూజ్ చేస్తారని చెప్పారు. సో ఎక్కువ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు అవన్నీ ప్రిఫర్ చేస్తారంట. ఇంకా మేము వచ్చిన పని అయితే చూసుకుంటున్నాము. సో ఇంకా వైట్ కలర్ మార్బుల్స్ చూస్తున్నాం కానీ మేమైతే ఫిక్స్ అయిపోయాము బీచ్ కలర్ అని చెప్పి. బట్ వచ్చినందుకు ఇంకా కలెక్షన్ అంతా చూద్దామని చెప్పి ఇంకా వైట్ కలర్ మార్బుల్ అంతా చూసాము. అండ్ మళ్ళీ మేము ఫస్ట్ చూసాం కదా ఫ్యాక్టరీ, అక్కడికి వచ్చేసాము. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న మార్బుల్ లో సిమిలర్ డిజైన్ ఇంకొకటి కనిపించింది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మాకు కావాల్సినంత 1500 స్క్వేర్ ఫీట్ లోనే అవైలబుల్ ఉందన్నమాట. బట్ ఇది కొంచెం స్మాల్ సైజ్ గా కనిపించింది, అది కొంచెం బిగ్ సైజ్ లో కనిపించింది. అది ఎక్కువ పింకిష్ గా షైన్ అవుతుంది అనమాట. ఇది కొంచెం దానికన్నా తక్కువగా ఉంది, బట్ మా అందరికి అదే నచ్చింది. సో ఇంకా దానికి దీనికి ప్రైస్ టాలీ చేసుకుంటూ ఇంకా చూస్తున్నాము. అండ్ అక్కడే మాకు టైం ఆల్మోస్ట్ 2 అయిపోతుంది అనమాట. ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్స్ వెళ్ళాలా. సో వాళ్ళే మాకు మంచిగా ఫుడ్ పెట్టారు. అండ్ వాళ్ళ కస్టమర్ సర్వీస్ అంతా చాలా బాగుంది. అండ్ అక్కడ వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో ఎవరు వెళ్ళినా కంఫర్ట్ గా ఉండొచ్చు అనమాట. అండ్ లంచ్ కూడా చాలా ఎమీగా ఉంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పెడతారు అని చెప్పి. సో చపాతీ రైస్ అన్ని పెట్టారనమాట. సో ఇంకా లంచ్ అయిపోయాక మళ్ళీ మేము ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో మా అందరికి ఇంకా అదే నచ్చేసింది. ఇంకా దాని ప్రైస్ డీటెయిల్స్ అవి మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ ఇది క్వాంటిటీ ఎక్కువ ఉందన్నమాట, అది ఒకటే ప్రాబ్లం అయింది. సో ఇంకా ఉదయ్ అండ్ డాడీ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము అక్కడ ఉన్న సిమిలర్ డిజైన్స్ అన్ని చెక్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఈ ఫ్యాక్టరీలో మనం ఫస్ట్ టైం అలా వెళ్ళి డిజైన్స్ అన్ని చూసేస్తే అసలు మైండ్ కి ఏది ఎక్కదు, అన్ని ఒకేలా కనిపిస్తాయి. సో మనం మినిమం 2 to 3 టైమ్స్ వెతికితేనే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట, అసలు డిజైన్స్ ఏంటి, కలర్స్ ఏమున్నాయి అని చెప్పి. సో మేము సెకండ్ రౌండ్ ఇంకోసారి వెళ్ళినప్పుడు మాకు సిమిలర్టీ కనిపించింది. అండ్ థర్డ్ టైం ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకొన్ని కొత్త డిజైన్స్ కనిపించాయి అనమాట. సో అలా మనం నిదానంగా స్లోగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. ఇది కొంచెం టఫ్ జాబ్ అనిపించింది. సో స్టార్టింగ్ మనం ఈ మార్బుల్ తో ఇంటికి డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట మమ్మీ వాళ్ళ హౌస్ ది. సో ఇంకా ఫర్దర్ గా మీకు వ్లాగ్స్ లో చూపిస్తుంటాను అసలు హౌస్ వర్క్ ఎంత వరకు వచ్చిందని. చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు భూమి పూజ వ్లాగ్ లో. సో ఇంకా ఫర్దర్ బ్లాగ్స్ లో అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే ఇంకా మార్బుల్స్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. సో ఫైనల్ గా మేము ఏది తీసుకున్నాం, ఎంత పడింది అనేది మీకు ఫర్దర్ బ్లాగ్స్ లో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.